హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ వ్లాగ్. ఈరోజు నేను బ్యాచిలర్ స్టైల్లో పన్నీర్ కర్రీ అయితే నేను చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్, టొమాటోస్ అలాగే పచ్చిమిర్చిలు నేను కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ సరిపడినంత. అలాగే నేను ఒక క్యూబ్ ఆఫ్ పన్నీర్ అయితే నేను తీసుకున్నాను. నేను వాటిని కూడా ఒక చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. సో ముందుగా మీకు సరిపడినంత క్వాంటిటీ అయితే మీరు తీసుకోండి. దానికి ఇలా ఇంతనే తీసుకోవాలి అంతనే తీసుకోవాలని అయితే ఏం లేదు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో నేను ఇక్కడ ఇలా అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను పక్కకి. అండ్ నేను ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి అనేది ఒకటి తీసుకుని నేను ఆల్రెడీ దాంట్లో ఆయిల్ అయితే నేను వేసేసాను. అందులో మీకు ఇష్టమైతే గీ వేసుకోండి ఫర్ టేస్ట్ కోసం అనమాట, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. సో నాకైతే ఇందులో గీ ఉంటే ఇష్టం కాబట్టి నేనైతే గీ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో గీ వేసుకుంటే ఏంటి అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు రోటీస్కి, చపాతీస్కి లేకపోతే రైస్కి తిన్నా కూడా బాగుంటుంది. నేను ఒక ఎంటీ బౌల్ అయితే తీసుకున్నాను. అందులో కొంచెం సరిపడా ఉప్పు, అలాగే నేను సరిపడా కారం అయితే నేను వేసుకుంటాను. ఎందుకు అనంటే ఇది కర్రీలో కాకుండా ముందు మనం పన్నీర్ అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని నేను సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే నేను యాడ్ చేసుకుని ఇప్పుడు నేను ఆ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని, మీకు అవసరమైతే మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులో టేస్ట్ కోసం. నేనైతే ఈ రెండు వేసుకుంటున్నాను. ఈ రెండు అయితే నేను మిక్స్ చేసేస్తున్నాను. సో అది మీ చాయిస్ అండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకున్నా కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇందులో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఏమైతే ఉన్నాయో అవి కొంచెం సెపరేట్గా చేసి నేను అందులో వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఉప్పు కారం అనేది వాటికి పట్టినప్పుడు ప్రతిదానికి కూడా కొంచెం ఈవెన్గా పడితేనే మనకి పన్నీర్ అనేది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట. సో నేను ఇలా మొత్తం కూడా ఆ బౌల్లోకి అయితే వేసేస్తున్నాను నేను కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా. సో దట్ ఇది ఫస్ట్ మనం వేపుకుంటే ఏంటి అని అంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు. సో ఇట్లా అయితే నేను మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇట్లా మొత్తంకి ఈవెన్ అయిపోయింది. ఆ తర్వాత నేను కడాయి అయితే తీసుకుని అందులో ఆయిల్ అండ్ ఇందాక వేసుకున్నాను కదా నెయ్యి, ఆ రెండు వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఉన్న పన్నీర్ని అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో దట్ నేను చెప్పాను కదా అది కొంచెం సాఫ్ట్ అయితే ఉంటుంది మనం కర్రీలోకి వేసుకొని మనం తిన్నా కూడా. సో నేను కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ అట్లా రాగానే మనం తీసుకుని సెపరేట్గా అయితే పెట్టేసుకోవాలి. ఇలా నేను ఒక ప్లేట్ తీసుకొని నేను సెపరేట్గా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇది ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుందండి. మళ్ళీ నేను ఇందులో అయితే నేను ఫ్రై చేసుకున్నాను. అదే నూనెలో నేను ఇప్పుడు ఆల్రెడీ నేను కొంచెం జీడిపప్పు అయితే తీసుకున్నాను సరిపడా. అంటే ఎస్టిమేషన్ అనేది మనకి అప్రాక్సిమేట్గా మనం ఇంత క్వాంటిటీ చేసుకుంటున్నాం కాబట్టి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది అని అయితే నేను వేసుకున్నాను. సో ఇది కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను అనమాట. సో దట్ ఇది గోల్డెన్ బ్రౌనిష్, ఎక్కువ ఫ్రై చేయొద్దు, గోల్డెన్ బ్రౌనిష్ వరకు ఫ్రై చేయండి. అండ్ దెన్ ఆల్రెడీ మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి అండ్ కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోండి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీరు టొమాటోస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ నేను ఆనియన్స్ అలాగే మిర్చి అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ మనకి ఉన్న కాజు దాంట్లో. సో ఈ రెండు కూడా మనం మిక్స్ చేసి వేపుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే ఆ పచ్చి వాసన అనేది పోతుందో అది ఏమంటారు కొంచెం మనకి మీడియం ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. ఫుల్గా మనం ఫ్రై ఏం చేయొద్దు, సో దట్ టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఓకే మనం ఇప్పుడు వేరేది యాడ్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మనకి మిగిలిపోయిన టొమాటోస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, ఇది 2
టొమాటోస్ నేనైతే యాడ్ చేసుకున్న మీడియం సైజ్లోది. సో టొమాటోస్ కూడా వేసుకున్న తర్వాత టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంచి అప్పటిదాకా అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే కొంచెం సేపు తిప్పి కొంచెం సేపు అయితే నేను వదిలేసాను. సో కొంచెం సాఫ్ట్ అయినప్పుడు మనం తీసి పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సర్లోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా నేను మిక్సర్కి యాడ్ చేసిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేసానండి. నేను సేమ్ అదే కడాయిలో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ ఉన్న తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత ఆయిల్ అండ్ గీ కూడా నేను ఇప్పుడు ఏదైతే మనం మిక్సర్లోకి తీసుకున్నది నేను ఆల్రెడీ మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను. సో ఇలా అయితే ఉంటుంది పేస్ట్. ఆ పేస్ట్ని నేను అందులోకి యాడ్ చేస్తున్నాను. ఇలా మనం యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఇట్లా మనకి కొంచెం అది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చి టేస్ట్ అనేది పోవటానికి మనం కొంచెం నూనెలో అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆ పేస్ట్ని. సో దట్ మనకి టేస్ట్ అనేది కూడా కొంచెం పచ్చిగా లేకుండా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ గీ కూడా ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ప్రతిదీ కూడా. మీరు మరీ అంత పేస్ట్ చేసుకోవద్దు. కొంచెం జీడిపప్పు అదంతా మనకి అవి తగిలేలాగా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్లో యాడ్ చేసాం కానీ ఇందులో అయితే యాడ్ చేయలేదు. సో ఫస్ట్ నేనైతే సాల్ట్ వేసేసుకున్నాను. సో సాల్ట్ అనేది కొంచెం ఆ పేస్ట్ అంతటికి కూడా పట్టేలాగా కొంచెం నేనైతే కలిపేసుకొని అండ్ దెన్ మనం చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఈ చిల్లీ పౌడర్ కూడా నేను కొంచెం అప్రాక్సిమేట్గా అయితే నేను వేస్తున్నాను. సో ఇట్లా మనం అప్రాక్సిమేట్గా వేసుకుంటే మనకైతే తెలుస్తుంది టేస్ట్. ఇట్లా మనం మంచిగా కలిపేసుకుని ఇది కూడా మొత్తం అంటే ఇప్పుడు లమ్స్ ఏం లేకుండా కలుపుకోవాలండి. సో లమ్స్ ఉంటే ఏంటి అని అంటే అక్కడక్కడ కొంచెం సాల్ట్ గడ్డలాగా లేకపోతే చిల్లీ గడ్డలాగా అయితే తగులుతూ ఉంటుంది. సో మొత్తం కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్నాను. సో నాకు ఈ కర్రీలో నాకు గీ ఉంటే నాకు చాలా నచ్చుతుంది. నేను గీ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అలా కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం ఆయిలీ అనేది కొంచెం సెపరేట్ అయినప్పుడు నేను కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను. సో మనం ఇప్పుడు పన్నీర్ అయితే యాడ్ చేసుకోబోతున్నాం. సో అందుకని నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం వాటర్ అంటే ఎక్కువ వాటర్ వద్దు, ఎందుకంటే మనం పులుసు చేసుకోవట్లేదు, కర్రీ చేసుకుంటున్నాం రోటీస్లోకి. సో కొంచెం వాటర్ అనేది వేసుకున్న తర్వాత అది కొంచెం మనం మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ వేయించుకొని పక్కకు పెట్టుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి పన్నీర్లోకి ఆ కర్రీ అనేది కొంచెం లోపలికి వెళ్ళి మనకి ఆ పన్నీర్లో కూడా ఈ టేస్ట్ అనేది వస్తుంది మంచిగా. ఆ ఫ్లేవర్ అదంతా మొత్తం తెలుస్తుంది. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ మనం వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఇంకా అయిపోయిందండి ప్రాసెస్ అనేది. ఇంకొక 1 minute అయితే మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఇలా మనం పన్నీర్ వేసుకున్న తర్వాత కొంచెం కలిపేసుకొని, ఎందుకంటే మనం ఆ పన్నీర్ అనేది దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ కర్రీ అనేది. ఇంకా మనం కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువే గరం మసాలా తింటా కాబట్టి కొంచెం గరం మసాలా అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సి అంటే మీరు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్ అనమాట. సో నాకు గరం మసాలా ఉంటే సరిపోతుంది. అండ్ అంతే అండి. ఇంకా మనం కొంచెం కలుపుకొని ఒక 1 minute మనం పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడితో అయితే మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది. మీరు రోటీస్లోకి అలాగే రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో అయితే గీ అయితే యాడ్ చేసేసాను ఫర్ టేస్ట్ పర్పస్. ఇదండి ఈరోజుకి వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే తప్పకుండా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.